ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ 31/8/2025 నుండి 6/9/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉంది అంటే మిథున రాశిలో గురుడు ఉన్నాడు. అదేవిధంగా రవి, బుధుడు, కేతువు సింహరాశిలో ఉన్నారు. కుజుడేమో కన్యా రాశిలో, మరి కుంభ రాశిలో రాహువు, మీన రాశిలో శని, చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో కాస్త వివాదాలు ఉంటాయి, వారాంతం కార్యజయం ఉంటుంది. మరి వార ప్రారంభంలో ముఖ్యులను కలుసుకోవడం, మరి కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాల్లో డెవలప్మెంట్స్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తాం. ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయాలని అనుకుంటాం, కానీ ఇండైజెషన్ ట్రబుల్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఇటువంటి స్వల్పమైనటువంటి చికాకులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. మీలో మొండితనం, పెంకుతనం ఉంటుంది. సాధ్యం కానిది ఏది ఉండదు, సాధ్యమవుతుంది. వాదిస్తూ ఉంటారు, అవతల వాళ్ళని తక్కువ చేసేస్తారు. అవసరమైతే అవతల వాళ్ళని డామినేట్ చేసి మీ పని మీరు పూర్తి చేసుకునే మొండితనం మీలో ఉండడం ద్వారా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది మంచా చెడా అంటే చెప్పలేము, అంతే. మీకు అయితే మంచిదే. అంచేత తద్వారా విజయం సాధించాలి అంటే ఈ రకంగానే మీరు చేయగలుగుతారు తప్ప తప్పకుండా ఆ దిశలో మీరు వెళ్ళండి. అయితే ఉద్యోగపరంగా మనం చూస్తే అధికారులతో నిదానంగా ఉండాలి. రాజకీయ పరంగా అనుకూలంగా ఉన్నది. వృత్తుల పరంగా చూస్తే ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కాస్త చక్కగా కనబడుతున్నాయి. వ్యాపారాత్మకంగా మనం చూసామనుకోండి, చిన్న చిన్న సమస్యలన్నీ కొట్టుకెళ్ళిపోతాయి. ఈ వ్యాపారాత్మకంగా మీకు మనం ఆలోచించినట్లయితే వార ప్రారంభం, వారాంతం అత్యద్భుతంగా ఉన్నాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. ఈ కన్యా రాశి వారికి వ్యాపారపరమైనటువంటి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా వార ప్రారంభం నుండే కనబడుతున్నాయి. గత 4 వారాల కంటే ఈ వారం కాస్త ఆర్థికపరమైన సర్దుబాట్లు కూడా జరుగుతాయి. నూతనమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతనమైన వ్యక్తులను కలుసుకుంటారు. మీ యొక్క ఆలోచనలు చాలా సక్రమంగా ఉండడం చేత అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. సంఖ్యల్లో 5, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. ఆరాధనలో మరి శివారాధనతో పాటు గురువారం నాడు స్వీట్స్ పంచిపెట్టడం కానీ, గురువారం నాడు మొలకెత్తిన శనగలను ఆవుకు పెట్టడం ద్వారా మీకు మంచి రిజల్ట్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది.